மாமன் தான் கூப்பிடு ஆளுங்களா అక్కడ చూసారా మీకు స్ట్రైట్గా అక్కడ కనిపిస్తుంది కదా, మనిషి ఒక ఆయన నీట్గా ఎత్తుతున్నాడు చెత్త. ఆ ప్లేస్లో ఎండబెట్టుకున్నారనమాట. ఇక్కడున్న ప్లేస్ అంతా నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో పెట్టిన దాంట్లో ఏంటంటే ఇక్కడున్న ప్లేస్లో అంతా శనగ ఉండేది, దాన్ని పీకి నీట్గా కొట్టేసి అక్కడ ఎండబెట్టుకున్నారు. సో ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అంతా శనగ వేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనమాట కంపేర్డ్లీ. వాళ్ళంతా ఏం చేస్తారంటే ఆ శనగని పీకేసి తీసుకెళ్ళి ఇలా కొట్టి అంతా ఒక దగ్గర వేసుకొని తర్వాత దాన్ని కాట వేసుకునే దానికోసం కొంతమంది వచ్చి ఇంత మూట ఇంతని తీసుకెళ్తారు. సో ఈ వీడియోలో నేను స్టార్టింగ్ చూపించినట్టు ఆ మిషన్ని శనగ కొట్టడం కోసం అనేసి మేడ్ చేశారనమాట. సో ప్రీవియస్గా అయితే మనుషులు ఒక గుంతలాగా, అంటే దాని ఏమంటాం, ఇప్పుడు శనగ పెరికేసిన తర్వాత ఈ ప్లేస్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ అంతా ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఎక్కడైనా కూడా ఒక ప్లేస్లో ఒక గుంట అనేది ఏర్పరచుకొని దాంట్లో కొట్టేటోళ్ళు. నా చిన్నప్పుడు నాకు చాలా బాగా గుర్తు. మా నాన్న చేసేటప్పుడు అప్పుడంతా కూడా మేము ఆ గుంటలో దూరం ఆడుకుంటా అంటే అప్పుడు ఏంటంటే ఆ గుంటలో కొట్టి దాని అంతా బయటికి తీసుకొని ఎత్తుకుంటున్నారన్నమాట. ఇప్పుడు అలా లేదు కదా. సో ఇప్పుడు అప్గ్రేడ్ అయింది అలాంటి మిషన్లు చాలా వచ్చాయి. ఇంతకుముందు పప్పు వేస్తున్నారు శనగ వేసే ముందు, యాక్చువల్గా శనగ పంట వేసే ముందు మడక దున్ని దాంట్లో పప్పు వేసుకుంటూ వచ్చేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, దానికి కూడా మిషన్స్ ఉన్నాయి. సో పాయింట్ ఏంటంటే అది ఎలా వర్క్ చేస్తుందో నేను కొద్దిగా బ్రీఫ్ ఇస్తాను మీకు. సో ఇలా పెరుక్కున్న దాన్నంతా ఇక్కడ చూసారా,
ఇలా ఉడ్డగా వేసుకుంటారు అనమాట. పెరుక్కున్న దాన్నంతా ఇలా ఉడ్డగా వేసుకుని, ఇది వచ్చేసి 2 days బ్యాక్ పెరిగిందనమాట. ఇలా ఉడ్డగా వేసుకుంటారు. అలా ఉడ్డగా వేసుకున్న దాన్ని ఇప్పుడు ఆ మిషన్లో టాప్లో ఒక ఇన్ ఉందన్నమాట. ఇన్ అండ్ అవుట్ ఉంటాయి వాటికి. సో ఆ ఇన్లో వేస్తారు. ఇట్లా పెరికిన దాన్నంతా ఉడ్డగా కొద్దిగా ఎత్తుకొని దాంట్లో వేసినప్పటికి ఏమవుతుందంటే లోపలికి వెళ్ళి ఆ చెట్టు కాయి రెండు సపరేట్ అయిపోతాయి. సపరేట్ అయిపోయి చెట్టు దాంట్లో నుంచి బయట వచ్చేస్తుంది. కాయలు మట్టుకం కిందకి వెళ్ళి డస్ట్ అంతా కూడా కింద జల్లీలోని ఇంకా చూశారు కదా, ఆ జల్లి ఊగుతుంది కదా, ఆ జల్లీలోని ఇంకా అక్కడున్న పొట్టు కానీ ఆకు కానీ కొమ్మలు ఏమన్నా ఇరిగిపోయింటే అవి కానీ అవంతా కిందకి వెళ్ళిపోతాయి. మనకి ఆల్మోస్ట్ ఒక 80% కాయ మాత్రమే వస్తుంది. దాన్ని తీసేసుకొని వెనకాలే ఉన్న ట్రాక్టర్లో వేసుకొని దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్లేసెస్ ఉంటాయన్నమాట. అందరూ కలిసి ఏంటంటే ఇప్పుడు ఒక 5 to 6 మెంబర్స్ కలిసి శనగేశారు అనుకోండి. అందరు కలిసి ఒక ప్లేస్లో ఎండబెట్టుకొని దాన్ని ఏం చేస్తారంటే కాటాలు వేసుకునే వాళ్ళు వస్తారు. కాటాలు అంటే ఒక పార్టీ ఉంటుంది అనమాట. ఆ పార్టీ ఏంటంటే వస్తారు, బయట రేట్ ఇంత అమ్ముతుంది, మీకు ఇంత ఇస్తామని చెప్పి కేజీ ఇంత ప్రకారం అని తీసుకొని, అంటే ఒక మూట 80 kgs కానీ లేదంటే 100 kgs కానీ అట్లా ఉంటుంది. అట్లా మూటకి ఇంత ఇస్తామని చెప్పి తీసుకొని వెళ్ళిపోతారు. అది కొట్టిన వెంటనే తీసుకుంటే ఒక వెయిట్ డిఫరెన్షియేట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎలా అంటే మోస్ట్లీ కాయ ఎండితేనే ప్రిఫర్ చేస్తారు తీసుకునేకి. కాయ ఎండకుండా తీసుకోవాలంటే వాళ్ళు ఒక 2 kgs లేదా 5 kgs ఎక్స్ట్రా వేసుకొని తీసుకుంటారు. ఎందుకంటే అది ఎండిన తర్వాత అది తగ్గుతుంది కాబట్టి అలా తీసుకుంటారు. సో వాళ్ళంటే ఏంటంటే అందరు కలిసి కాటా వేసుకొని వాళ్ళు దిగేసుకొని వెళ్ళిపోతారు. అది లాస్ట్ ప్రాసెస్ అయితే. అది మిగిలిన చెత్త అంటే దాంట్లోంచి బయటకు వచ్చిన కొమ్మలు కానీ అవంతా కూడా సరే ఎండబెట్టుకుంటారు. చూపిస్తాను చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుందా? ఇలా చూడండి, ఆయన దాన్ని మొత్తం తిరగదిప్పుతున్నాడు. ఏంటంటే అలా తిరగదిప్పి నీట్గా ఎండబెట్టుకుంటే ఇంట్లో ఉన్న ఆవులకు కానీ మేకలకు కానీ తినేకి అది పనికొస్తుంది. అసలు ఇంకా మిషన్ యూస్ చేయకుండా మనుషులే కానీ దాన్ని కొట్టి తీసుకునేట్టుకుంటే ఇంకా బాగుండేది. ఆ మిషన్ కొట్టడం వల్ల మట్టి ఆకు మొత్తం పోయి జస్ట్ ఒట్టి కొమ్మలు మాత్రమే ఉంటాయి. అవి అంతగా ఆవులు తిన్నీకి ఇష్టపడవు యాక్చువల్గా. సో కనీసం దాన్ని యూస్ చేస్తున్నారు వేస్ట్ చేయకుండా. సో అది బ్యాక్ ప్రాసెస్ అయితే. అది ఇఫ్ యూ గాయ్స్ ఆర్ న్యూ హియర్, మీలో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు ద ఛానల్ ఆఫ్ పృథ్వీస్ మీ అండ్ యూ. అయ్యా పాటరాలు ఏది తీసుకోవాలి, పోతానే ఏది చేయాలి వెనక్కి. అదే నీకు రాగా పోతుందా? వచ్చాం సరే సరే. మొత్తానికి ఆల్మోస్ట్ ఒక 10 days వరకు వీటిని శనక్కాయలని బాగా ఎండబెట్టుకున్న తర్వాత వాటిని వచ్చేసి చూస్తారనమాట. బాగా ఎండిన తర్వాత ఏం చేస్తారంటే ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారం వాటిని వచ్చి కాటా వేసుకొని తీసుకెళ్ళిపోతారు. నేను మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కాటా వేస్తారని చెప్పి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బల్క్ క్వాంటిటీ ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా బల్క్ క్వాంటిటీ ఉంది. బల్క్ క్వాంటిటీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వెయింగ్ మిషన్ తీసుకొచ్చి కాటా వేయరు అనమాట. ఏం చేస్తారంటే బల్క్ క్వాంటిటీ ఉన్నప్పుడు అలా మూటల్లోకి తీసేసుకొని మొత్తం శనక్కాయ తీసుకెళ్ళిపోయేసి వెయింగ్ బ్రిడ్జెస్ ఉంటాయి కదా, అక్కడ పెట్టి వే చేస్తారు. అక్కడ ఉన్న దాని ప్రకారం ఎన్ని కేజీస్ వచ్చాయి దాన్ని బట్టి ఎన్ని టన్స్ వచ్చాయి దాన్ని బట్టి వాళ్ళు మనీ అనేది తీసుకుంటారు, ఫార్మర్కి ఇచ్చేస్తారు. తక్కువ ఉన్న దగ్గర అంటే ఇది నాకు తెలిసినంతవరకు ఆల్మోస్ట్ ఒక 2 to 3 acres వేసింది కాబట్టి వాళ్ళకి కొద్దిగా బాగా వచ్చిందనమాట. అందుకని ఫుల్గా ఒకేసారి తీసుకెళ్ళిపోతారు. ఎవరైతే తక్కువ ఒక 1/2 acre అట్లా వేసిన వాళ్ళు ఏం చేస్తారంటే వెయింగ్ మిషన్ తీసుకొచ్చుకొని వాళ్ళకి అక్కడే వాళ్ళ ప్లేస్లోనే వాళ్ళు కాటా వేసి వాళ్ళకి ఇచ్చేస్తారు.